మోదీ గవర్నమెంట్ 2 ఏప్రిల్ 2025 రోజు వర్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొని వచ్చింది. ఇండియాలో చాలామంది ముస్లిమ్స్ ఈ బిల్కి అగెనిస్ట్గా ఉన్నారు. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. వర్ఫ్ బోర్డ్ అనేది ముస్లిమ్స్ మతం యొక్క డెవలప్మెంట్ కోసం ముస్లింలు దానం చేసిన ల్యాండ్ని మెయింటైన్ చేసే ఒక బోర్డు. ఈ బోర్డు కింద ఇండియాలో అక్షరాల 9 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇండియాలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వే తర్వాత ఎక్కువ ల్యాండ్స్ ఉన్న బోర్డు ఈ వర్ఫ్ బోర్డు. వర్ఫ్ బోర్డ్ ల్యాండ్ని క్లెయిమ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ తాత ముత్తాతల దగ్గర నుంచి మీకు ఒక 10 ఎకరాల పొలం ఉండి మీరు వ్యవసాయం చేస్తూ బతుకుతుంటే సడన్గా ఒక రోజు వచ్చి ఈ పొలం మీది కాదు మాది అని క్లెయిమ్ చేస్తుంది. మీరు ఏం మాట్లాడకుండా వాళ్ళకు ఇచ్చేయాలి. మీరు ఏ కోర్టుకు వెళ్ళినా ఆ ల్యాండ్ మీది అని ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు. కానీ మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ కొత్త వర్ఫ్ అమెండ్మెంట్ బిల్ ప్రకారం అలాంటి డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్ని హైకోర్టుకి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బోర్డులో ఇంతకుముందు కేవలం ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు కొత్తగా 2 నాన్ ముస్లిమ్స్ అండ్ 2 ముస్లిమ్స్ ఉమెన్స్ కూడా ఉంటారు. ఇంతకుముందు వర్ఫ్ బోర్డ్ తన ఇష్టానుసారంగా గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా వర్ఫ్ బోర్డ్ ల్యాండ్స్గా చిత్రీకరించింది. కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వర్ఫ్ బోర్డుకి ఎలాంటి అధికారం ఉండదు. ఒకానొక టైంలో తమిళనాడులో 1500 సంవత్సరాల క్రితం నుండి ఉన్న ఒక హిందూ టెంపుల్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు మొత్తం వర్ఫ్ బోర్డుకి చెందుతాయని క్లెయిమ్ చేసింది. అండ్ 7 వండర్స్లో ఒకటైన తాజ్మహల్ కూడా వర్ఫ్ ల్యాండ్లో కట్టారు అని, అండ్ తాజ్మహల్ కూడా వర్ఫ్ బోర్డుకి చెందుతుందని కూడా క్లెయిమ్ చేశారు.